చల్లగా ఉంది కదండి వాతావరణము. ఈ చలికి వేడివేడిగా ఏదైనా తింటే బాగుండు అనిపిస్తుంది కదా. పెసరపప్పుతో కిచిడి తయారు చేసుకునే విధానం చూద్దామండి. ఒక రోల్ తీసుకొని ఇందులో వెల్లుల్లిపాయల్ని తీసుకొని కచ్చాపచ్చాగా దంచుకోండి. ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. మళ్ళీ ఒక్కసారి ఇలా దంచుకొని పక్కన ఉంచుకోండి. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని 2 చెంచాల నూనెను వేసుకోండి. నెయ్యి వేసుకున్నా చాలా బాగుంటుంది. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకొని ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం పెద్దవిగానే కట్ చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ కిచిడికి టమాటాలు మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఒకసారి ఇలా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. వెల్లుల్లిపాయ జీలకర్ర దంచుకున్నాం కదా, అది కూడా వేసుకొని పెసరపప్పు వేసుకొని 1 నిమిషం పాటు దూరగా వేయించుకొని పసుపు వేసుకొని సగం గ్లాస్ పెసరపప్పు, సగం గ్లాసు బియ్యాన్ని తీసుకొని దీనికి 3 గ్లాసుల వాటర్ను తీసుకోవాలి. ఇప్పుడు ఉప్పు, కారం, గరం మసాలా పౌడర్ని కూడా వేసుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకొని పైనుంచి కొత్తిమీరను వేసుకోండి. ఇప్పుడు బియ్యాన్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇది రైస్ కుక్కర్లో పెడితే త్వరగా అయిపోతుందండి. ఈ పెసరపప్పులో మంచి పోషకాలు ఉంటాయి. పిల్లలకు లంచ్ బాక్సుల్లో చాలా బాగుంటుందండి. దీనికి కీరా కాంబినేషన్గా తీసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.